నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు మురుగు డ్రైన్ ఆధునీకరణకు 14 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ఇరగారం మండల స్థాయి చెస్ పోటీలను ఏలేటిపాడులో ఆరంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. తణుకు ముళ్లపూడి సాంస్కృతిక కేంద్రంలో అందరినీ అలరించిన ఏలపాట సంగీత కచేరీ పర్యవేక్షించిన కేంద్రం ప్రతినిధులు డాక్టర్ ముళ్లపూడి, డాక్టర్ రేణుకలు. పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణులు తాడేపల్లిగూడెంలో వివరించిన టీడీపీ నేత వలవల. ఉండి మండలం పాములపర్రు గ్రామంలో వైభవంగా అభయ ఆంజనేయ స్వామి వారి వార్షికోత్సవ వేడుకలు పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మంతెన. భూముల రీసర్వే హక్కు పత్రాలకు బలమైన పునాది తూర్పుగోదావరి జిల్లాలో స్పష్టం చేసిన జాయింట్ కలెక్టర్ చినరాముడు. పాలకొల్లులోని దమయ్యపర్తి మురుగు డ్రైన్ను రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీని అభివృద్ధికి 14 కోట్ల రూపాయలు మంజూరు చేశారని ప్రకటించారు. కూటమి ప్రభుత్వంతోనే ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. జనరల్ గా లంక గ్రామాల్లో చూస్తాం, పడవలు వేసుకుని వెళ్ళి లంక గ్రామాల్లో వస్తాం. అటువంటి పరిస్థితి మొన్న ఈ దమ్మపత్తి డ్రైన్కి సంబంధించిన వార్డుల్లో జలాశయాల మాదిరి నీళ్లు కూడా ఇళ్లలోకి వచ్చేసి వాళ్ళ మంచాలు కానీ లేదా బీరువాలు కానీ బట్టలు కానీ అన్నీ తడిసి నష్టపోయినటువంటి పరిస్థితి. అటువంటి స్థితి ఏదైతే ఈ దమ్మపత్తి డ్రైన్ ద్వారా ఎఫెక్ట్ అవుతుందో, మరి దాన్ని ఆ రోజు నేను 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు 1కి 100 సార్లు తిరిగి ఆ రోజు నేను ఒక 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసుకుని, అదేవిధంగా గతంలో ఉషారాణి గారు మంజూరు చేసింది 1,40,00,000, రెండూ కూడా కలిపి ఈ నిధులు తెచ్చి ఈ టెండర్స్ పిలిచే సమయానికి దగ్గర 2017-18 సంవత్సరంకి వచ్చే సమయానికి తర్వాత ఒక్క రూపాయి పని కూడా ముందుకెళ్ళినటువంటి స్థితిలో, గోతులు పెట్టేసి వదిలేసినటువంటి స్థితిలో మరి ఉన్నటువంటి ఇళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో ఇలా ప్రజాప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకే ఈరోజు మళ్ళీ వచ్చిన వెంటనే విశ్రమించకండి. తీరా చూస్తే ఆ 6 కోట్ల అదేవిధంగా 1,40,00,000 ఆ నిధుల గురించి చూస్తే 5 సంవత్సరాల్లో పనులు చేయకపోవడం వల్ల అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినటువంటి పరిస్థితి. సున్నా మళ్ళీ ఇప్పుడు ఏమీ లేవు. కానీ దమయపర్తి డ్రైన్ పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనతో తణుకు నియోజకవర్గ పరిధిలోని ఏలేటిపాడు గ్రామంలో ఎంఎస్ఆర్ స్కూల్లో లక్ష్మీ చెస్ అకాడమీ ఏర్పాటు చేసిన మండల స్థాయి చదరంగ పోటీలను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చెస్ క్రీడ వల్ల మానసిక వికాసం పెంపొందగలదని చెప్పారు. ఈ కారణంగానే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ యువతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పలు పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని ఆర్మిల్లి వివరించారు. ఇందులో భాగంగా స్థానికంగా చెస్ను నేర్పిస్తూ విద్యార్థులను ఉత్సాహపరుస్తున్న ఈ అకాడమీ మాస్టర్ కుడుపూడి చరణ్ను ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యే గర్వకారణమైనటువంటి మన డైనమిక్ లీడర్ శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ resilience and ability to learn from mistakes. సూర్య గారు అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, అవుట్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లేస్ లో ఇక్కడ లాస్ట్ పిల్లలందరూ ఓడిపోయిన వాళ్ళని ఈ ప్లేస్ లో కూర్చోబెట్టారు. ఈ ప్లేస్ గెలిచిన వాళ్ళని ఈ పక్కన కూర్చోబెట్టారు. అమ్మ క్లాసు పేరు రాస్తావు కదా, స్కూల్ నేమ్ కూడా రాయరా. ఈ టోర్నమెంట్ నిర్వహించి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నటువంటి చరణ్ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. చరణ్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే
ఒక యువకుడిగా తన ఇష్టాన్ని మీ అందరి రూపంలోనూ కూడా చూసుకుంటున్నాడు. అంత ఇష్టంగా ఇటువంటి టోర్నమెంట్ రన్ చేస్తూ ఈరోజు పిల్లలందరిలోనూ కూడా ఒక సృజనాత్మక పెంచే విధంగా చెస్ అనేది మనకు ముందుగా బ్రెయిన్కి కాగ్నిటివ్ స్కిల్స్ పెంచుతుంది, మెమరీ పవర్ పెంచుతుంది, అలాగే వివిధ టెక్నిక్స్ని పెంచుతుంది. ఎంతో మంది ఈరోజు చెస్లో రాణిస్తూ ముందుకు వెళ్తున్నారు. అటువంటి వారికి అందరికీ కూడా ఇటువంటి పిల్లలందరూ కూడా మీరందరూ కూడా బాగా ఆడి ప్రతి ఒక్కరూ కూడా గెలవాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గెలిచి ఒకవేళ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా మీరు ఈ చెస్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా బాగా ఆడి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. ప్లేయర్స్గా, స్టేట్ లెవెల్ ప్లేయర్స్గా, నేషనల్ లెవెల్ ప్లేయర్స్గా, ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా మీరందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా నా అభినందనలు, దీవెనలు తెలియజేసుకుంటూ ఈరోజు అనేకమైనటువంటి నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని పిల్లలందరూ కూడా బాగా ఆడాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని ప్రోత్సహించే విధంగా పెద్దలందరూ కూడా ఈరోజు వారికి అండగా నిలబడాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎస్ శ్రీనివాసరావు, ఇరగవరం ఎస్ఐ జె సతీష్, రియల్ ఎస్టేట్ వ్యాపారి పులుపు సునీల్, గ్రామ ప్రముఖులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. 8 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, ఆర్థోపెడిక్ వైద్య ప్రముఖులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు ఇంటి నుంచి బయటకు రాలేని అనారోగ్య వృద్ధుల ఇళ్లకు సంచార శకటం ద్వారా ఆదివారం వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించారు. పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు మండపక గ్రామం కూడా వెళ్లి 8 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. మానవత్వంతో సేవలందించిన ఈ ఇద్దరి వైద్యులకు సంఘం సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. అలాగే సంఘం కార్యదర్శి మహమ్మద్ స్వాలీహా ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఇదిలా ఉండగా ప్రతి ఆదివారం నిర్వహించే వైద్య సేవలు కోరుకునేవారు ఒకరోజు ముందు స్వయంగా గాని 99853435 లేదా 9059290717 నంబర్లకు తెలియచేయాలని సంఘం అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి కోరారు. కాళ్లల్లో సిరలవాపు వ్యాధి, బోధకాలు లాంటి ఇబ్బందులను తొలగించే లక్ష్యంతో హైదరాబాదుకు చెందిన సంబంధిత వైద్య నిపుణులతో తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోని డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి హెల్త్ అండ్ వొకేషనల్ సర్వీస్ సెంటర్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తానరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెరికోస్ వెయిన్స్గా పిలిచే ఈ ఆరోగ్య సమస్యతో అధిక శాతం ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. దీనిని గుర్తించి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ఆధ్వర్యంలో నరాలకి సంబంధించి కాళ్ళల్లో సిరల వాపు వ్యాధి, దీన్ని వెరికోసిస్ వెయిన్స్ అంటారు. మనం ఈరోజు మన క్లబ్లో క్యాంప్ చేపట్టడం జరిగింది. ఈ ఎవిస్ హాస్పిటల్స్ వారు హైదరాబాద్ సుమారు 100 మంది పైగా వ్యాధిగ్రస్తులు రావడం జరిగింది. వారందరూ సలహాలు తీసుకునే దాన్ని ఎవరికైతే వ్యాధి ఇవ్వాల్సిన టెస్టులు అవి కూడా మన క్లబ్ ద్వారా ఉచితంగా చేపట్టడం జరుగుతుంది. ఈ వ్యాధి ముదిరినట్టయితే దీనికి ఆపరేషన్ కూడా పడుతుంది. దానికి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది. మరి మన క్లబ్ ద్వారా మనం ఎవరైనా రిఫర్ చేస్తే నేను 25% మన క్లబ్ ద్వారా మనం ఎవరైనా పంపిస్తే డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి సద్వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కటారి సిద్ధార్థతో పాటు మాజీ అధ్యక్షులు మల్లిన అరుణసారథి, డాక్టర్ కె సత్యనారాయణరాజు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, రెడ్డి రంగారావులు పాల్గొనగా డాక్టర్ పోతుల శ్రీనివాస్ పర్యవేక్షించారు. తణుకుకు చెందిన కళాప్రపూర్ణ ముళ్లపూడి తిమ్మరాజు స్మారక గ్రంథాలయంలోని సాంస్కృతిక కేంద్రంలో ఆదివారం రాత్రి కళారత్న కొమరవోలు శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈలపాట సంగీత కచేరీ అందరినీ అలరించింది. కేవలం నోటికున్న ప్రతిభతో ఈలను సంగీతంగా మార్చిన ఈ అరుదైన ప్రతిభను ఆసీనులైన ప్రజలు ఆనందంగా వీక్షించి నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కేంద్రం యాజమాన్య ప్రతినిధులు డాక్టర్ జూనియర్ మొళ్లపూడి హరిచంద్ర ప్రసాద్, డాక్టర్ మొళ్లపూడి రేణుకలు పాల్గొని పర్యవేక్షించారు. నిరుద్యోగులైన పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కట్టుబడి ఉన్నారని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ అన్నారు. పట్టణంలోని 5వ వార్డులో ఆదివారం ఆయన కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరాన్ని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్థించారు. ఈయన వెంట టీడీపీ, జనసేన, బీజేపీ పట్టణ నాయకులు పాల్గొన్నారు. డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఏర్పడేలాగా చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కట్టుబడి ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈవేళ చాలా వరకు కంప్లీట్ చేశారు. మనకి ఇంకా ఒక 1000 ఓట్లు అవి కూడా ట్రేస్ అయినాయి. ఆ 1000 ఓట్లు తిరిగితే అయిపోతుంది. కానీ మనం తిరిగాం కదా అని వదిలేయద్దు. రెండోసారి, మూడోసారి కూడా తిరగవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ పట్టభద్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆలోచించండి. అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేస్తారు, అవినీతి కార్యక్రమాలు ఎవరు చేస్తారు, ఆ రకంగా మీరు బేరీ చేసుకోండి. బేరీ చేసుకుని పేరాబత్తిన రాజశేఖరం మరి ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి, మరి నిబద్ధతతో తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి పనిచేసిన వ్యక్తి. ఆయనకి మరి ఆయన పేరు ఎదురుగుండా నిలువు గీత గీసి ఆయన్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.